ఉత్తరాంధ్ర పర్యటనలో రఫాడించిన మెగాస్టార్ ఉత్తర తెలంగాణ పర్యటనలను హవా కొనసాగిస్తున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నేత కార్మికులకు హామీల పరంపరతో మొదలైన రెండో దఫా యాత్ర ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ల నడుమ సాగుతోంది. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తొలినాళ్లలోనే సిరిసిల్ల వచ్చి ఇక్కడ నేత కార్మికుల అభిమానాన్ని చూరగొన్న మెగాస్టార్ తన రెండవ దఫా టూర్ను సిరిసిల్ల నుంచే ప్రారంభించారు. పీఆర్పీ జెండా ఎక్కడ ఎగరేస్తే అక్కడ సమస్యలు పరిష్కారమవుతున్నాయంటూ చిరంజీవి తన సిరిసిల్ల మజిలీని గుర్తుకు తెచ్చుకుంటూ ముందుకు పోతున్నారు. తొలి రోజు సిరిసిల్ల, వేములవాడ, చందుర్తి, కదలాపూర్, కోరుట్ల మీదుగా యాత్ర సాగింది. జనం అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నప్పటికీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటున్న డిమాండ్ ఎక్కువవుతోంది. ఇందుకు మెగాస్టార్ కూడా ఉద్వేగానికి లోను కాకుండా తెలంగాణ గడ్డ దాటేలోపే ప్రత్యేక రాష్ట్రంపై విధి విధానాలు ప్రకటిస్తానని హామీ ఇచ్చారు. ప్రజారాజ్యం అభయహస్తం అందివ్వాలని వాళ్ళు బాసలుగా నిలబడాలన్నది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అది జరుగుతుందని అందరికీ మీ మద్దతు కావాలి. ఇలాగా ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటికీ కూడా ప్రజారాజ్యం సమాధానంగా ఉంటుంది. అలాంటిది తెలంగాణ గురించి ఏమిటి అనేది చెప్పకుండా నేను తెలంగాణ నుంచి వెళ్ళాను. ఆగిన ప్రతి చోట వీర తెలంగాణ ముద్దు బిడ్డలకు స్వాగతం అంటూ చిరు జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సిరిసిల్ల డిక్లరేషన్ పేరిట విధి విధానాల్ని కూడా చిరంజీవి ప్రకటించి తన ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశం ఉంటుందని స్పష్టం చేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న మెగాస్టార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే అడుగడుగునా ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు సాగిస్తూ చిరు తన పర్యటనను కొనసాగించారు. తెలంగాణపై ఇంకా స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడంతో స్థానికుల్లో నైరాశ్యం నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి అంటే సినీ ప్రపంచానికి తెలియంది కాదు. చిరు స్టెప్ వేస్తేనే పాటలు రచించి ఆటలాడే సినీ కళాకారులకు చివరకు తెలంగాణ కళాకారులే దిక్కయ్యారు. చిరు తెలంగాణ పర్యటనలో తెలంగాణ కళాకారులే ప్రజారాజ్యం తరఫున జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ఉద్యమాలకు గుపాలు పోసిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పైగా నక్సల్స్ ఇలాకాలో పర్యటిస్తున్న చిరుకు తెలంగాణ యాస, భాష కలిగిన కళాకారులే కోరస్ అవుతున్నారు. పీఆర్పీ ఆవిర్భావ సభలో పాటలు రచించి డాన్సులు చేసిన సినీ కళాకారులకు ధీటుగా తెలంగాణ కళాకారులు కాలికు గజ్జె కట్టి భుజాన గొంగళి వేసి తమదైన శైలిలో జనాన్ని ఆకట్టుకుంటున్నారు. తెలంగాణ ఆటపాట కళాకారుల కళాత్మక పోషణని చూసి హైదరాబాద్ నుంచి వచ్చిన సినీ కళాకారులు అవాక్కయ్యారు. తెలంగాణ ఆటపాటల ముందు సినిమా పాటలు దిగదుడిపేనని కళాకారులు అంటున్నారు. పల్లెల్లో వెల్లివిరుస్తున్న ప్రజా చైతన్యానికి అనుగుణంగా ఇక్కడి జనఘోషపై కైకట్టి పాడుతుంటే ఇక్కడి జనమే కాక చిరు వెంట వచ్చిన అభిమాన సంఘాలు, కళాకారులు క్లాప్స్ కొడుతున్నారు. చిరంజీవిపై టీడీపీ విమర్శల పరంపర క్రమంగా పదునెక్కుతోంది. ఇప్పటిదాకా ద్వితీయ శ్రేణి నేతలే పీఆర్పీపై విమర్శలు చేస్తుండగా ఇప్పుడు